హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. రెవెన్యూ ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను పాటిస్తూ ప్రజలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ యేసురత్నం అన్నారు. కొల్లిపర తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి సిద్ధార్థ అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ డే సెలబ్రేషన్స్లో యేసురత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్ని సమస్యలు వచ్చినా రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ యేసురత్నము, రిటైర్డ్ తహసీల్దార్ ఏ కోటిరెడ్డిని, తహసీల్దార్ జి సిద్ధార్థ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి అధికారులు వివరించారు. ఈ రెవెన్యూ డే సెలబ్రేషన్స్లో ఎంపీడీఓ వి విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఆర్ఐ వంశీకృష్ణ, ఏఎస్ఓ మనోహర్ రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసరావుతో పాటు వివిధ గ్రామాల విఆర్ఓలు, సర్వేయర్లు, విఆర్ఏలు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, కొల్లిపర మండల వార్తా స్రవంతిని మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ట్యాక్స్ తర్వాత దీనికి సంబంధించి పట్టదారు పాస్ ఇష్యూ చేసినాక భూ సంస్కరణలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికి కూడా ఇప్పుడు రీసర్వేలు ఆల్మోస్ట్ సర్వేయర్లు విఆర్ఓలు కంబైన్డ్గా ఇప్పుడు ఆల్మోస్ట్ రీసర్వే కొన్ని మండలాలు అయిపోయింది. మన మండలంలో స్టార్ట్ అయింది, 3 గ్రామాలు. ఇది ల్యాండ్కి సంబంధించి